Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. సుమారు 40 సంవత్సరాల నుంచి ఈ కబేళా అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో టౌన్లో ఈశాన్యం మూలన పెట్టడం, అందులో గోవధ జరగటం, ఏదన్నా ఉంటే ఈ యొక్క వేణు లాంటి నాయకులు, ప్రజానాయకులు వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకుని మరి అవి నడిపించడం జరిగింది. దాని మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఎట్టి బస్సులో కబేళా తీయడం జరుగుతుంది. అది కొన్ని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మేము ఖచ్చితంగా ఏదైతే లాయర్ గారు ఉన్నారో లాయర్ గారితో, పోలీసు వ్యవస్థతోని, సేమ్ టైం అధికారులతో రివ్యూ పెట్టి అతి త్వరలో అది మొత్తం ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చాను, తీసుకోవడం జరిగింది. సంతోషం. ఇక్కడ 28 మంది ఎమ్మెల్యేలు ఉంటే 28 మంది కౌన్సిలర్లు ఉంటే 28 మంది కౌన్సిలర్లు కూడా జగన్ ప్రభుత్వాన్ని చేదరించుకునే పరిస్థితి అధిక సంఖ్యలో ఉన్నారు. మా తరపు పోరాడిన వాళ్ళు మాత్రం 4-5 మాత్రమే ఉండగా 23 మందిలో అధిక సంఖ్యలో అవుట్లెట్గా కూడా బయటకు మాట్లాడటం జరిగింది. కొంతమంది కౌన్సిలర్లు మేము ఎందుకున్నామా, ఈ జగన్ ప్రభుత్వం కూడా ఈ 5 ఏళ్ళు మా స్థానికంగా మా వార్డుల్లో మేము ఏ పని చేసుకోలేకపోయామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఒకటే చెప్పాను, మనందరం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి మీ సహకారం మాకు కావాలి, మా సహకారం మీకు కావాలి. అందరం కలిసి ఈ రామచంద్రపురం టౌన్ని మరి అత్యధికంగా అభివృద్ధి చేద్దాం. ఆ అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అంటే అది చాలా పాజిటివ్గా స్పందించారు. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే గతంలో కూడా మా పార్టీ తరఫున ఇద్దరున్నా సరే ఆ ఇద్దరిని కలుపుకెళ్ళారు 26 మందిని. ఏదైతే ఈ చెల్లిపోయిన వేణు మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి నరేన్ అత్యధికంగా నాకు తెలిసి 175 మంది ఎమ్మెల్యేల్లో అవినీతి పరులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. అటు వాళ్ళు మెడికల్ షాప్తో సైతం గవర్నమెంట్ హాస్పిటల్ని చేజిక్కించుకుని అవినీతిమయం చేయటం. అలాగే మనం చూసారు ద్రాక్షారంలో ఆయన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే 1000 నుంచి 2000 మంది భోజనాలు ఉచితంగా ఆయన సప్లై చేయించుకోవడం, సుమారు 200 నుంచి 300 రోజులు. ఇలాంటి నీచమైన పనులు ఎన్నో చేశారు. దాన్ని స్వయంగా ఇవాళ కౌన్సిల్లో కూడా నేను చెప్తే దాన్ని అంగీకరించారు కూడా చాలామంది వైఎస్ఆర్ కౌన్సిలర్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు అభివృద్ధి చేయవలసిన పరిస్థితి మా మీద ఉంది కాబట్టి మా అందరి మీద దానికి వాళ్ళు సహకరిస్తానని చెప్పడం, మేమందరం కూడా రక్షణలు మొదలెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి, చంద్రన్న పాలన, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్కళ్ళలోనంటే, ముఖ్యంగా మన గెలుపు ఏదైతే 124 సీట్లతో గెలిచామో ఆ రోజున ప్రతి మహిళ రోడ్ల మీదకి రావడం మీరు అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా విజయవాడలో అయితే జనసంద్రమైంది ఆడవాళ్ళతో. అన్ని వ్యవస్థలు కూడా బయటకు వచ్చి పండుగ చేసుకున్న వాతావరణం. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆశయాలతో స్ట్రక్చర్ ఉన్న పార్టీ. అదే ఈ వైఎస్ఆర్ పార్టీ ఓ జాలి మీద తండ్రి చనిపోయాడు అనే జాలి మీద పుట్టిన పార్టీ. ఒక్క అవకాశం ఇద్దామని చూశారు. ఒక అవకాశం ఇవ్వడంతో ఏదైతే నవరత్నాలు అనే కార్యక్రమం, నవరత్నాలు అనేది ఒక ప్రోగ్రాం పెట్టి మొత్తం ఆ మానసిక పుత్రికని, నవరత్నాలు అనే మానసిక పుత్రికని పెంపొందించడం కోసం, జనాల్లో తీసుకెళ్ళడం కోసం ఇతర రాష్ట్రాలు కూడా ఇది ఫాలో అవ్వాలనే పిచ్చి ఆలోచనతో ఆ నవరత్నాలని మొత్తం అన్ని వ్యవస్థల్ని కొట్టి చాలా పథకాలను ఆపి ఈ చాలా లేబర్ డిపార్ట్మెంటే ఉంది, లేబర్ మినిస్ట్రీ ఉంది. అందులో ఈఓసీలో ఉన్న ఫండ్స్ని 3000 కోట్లని నవరత్నాలకు డైవర్ట్ చేయడం జరిగింది. ఇలా చాలా వ్యవస్థలను కొట్టి ఆ నవరత్నాలు పెట్టడం, ఏదైతే నవరత్నాలు పెట్టారో ఆ నవరత్నాల వల్లే అది ఫెయిల్యూర్ అవడం వల్లే బెడసుకొట్టింది. మరొకసారి ఎప్పుడు కూడా ఏదైతే జాలి ద్వారా పుట్టిన ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వెలుగులోకి రాదు, అది అంతం అయిపోయింది. అందులో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తూ ఉన్నారు బీజేపీ వైపు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఉండదు, మళ్ళీ రాదు కూడా అని వెరగండిగా చెప్పొచ్చు. దానికి ఉదాహరణే
ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిలర్లు అధిక సంఖ్యలో చిరాకు పట్టడం వైసీపీని మనం చూస్తా ఉన్నాం. మరొకసారి అదేవిధంగా ఈ కవర్లు బ్యాన్ చేయమని పూర్తిగా ఈ రామచంద్రపురంలో ఏదైతే కవర్లు ఉన్న ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ బ్యాన్ చేయమని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. మరి దానికి అందరూ సహకరించాలని ఈ ప్రెస్ సాక్షిగా మీ అందరినీ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.